స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్కు ఓటు వద్దంటున్న ఆటో డ్రైవర్లు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పట్టణంలో ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దంటూ బహిరంగంగా పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సేవ టాక్సీ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్ల జీవనాధారాన్ని దెబ్బతీశారని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఈ మోసపూరిత హామీలకు నిరసనగా ఆటో డ్రైవర్లు కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలను వేడుకున్నారు. ఆటో డ్రైవర్ల జీవన సమస్యలను పట్టించుకొని ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి మన డ్రైవర్ల తరఫు నుండి మన డ్రైవర్లు చాలా నష్టపోయారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయద్దని నేను నా తరఫున కోరుకుంటున్నాను. కాళ్ళు ముచ్చి చెప్తున్నా అన్నగారు, అస్సలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయకండి దయచేసి. డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి ప్లీజ్. ఓటు వేయద్దన్నా మన డ్రైవర్లకు 12,000 ఇస్తామని ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. 24,000 కాంగ్రెస్ పార్టీ బాగుంది. ఏ మీటింగ్ జరగాలన్నా డ్రైవర్లే ముందుండి, కాంగ్రెస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా బీఆర్ఎస్ వాళ్ళకైనా డ్రైవర్ లేదు ఏ మీటింగ్ సక్సెస్ కాదు. కానీ డ్రైవర్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కానుండి డ్రైవర్ల పరిస్థితి ఎత్తుందండి. ముసలితాన్ని కుదబెట్టుకొని బతుకుతున్నాము మనము. చాలామంది ఆటోలు కార్లు టాక్సీ డ్రైవర్లు ముసలితాన్ని అమ్ముకొని బతుకుతున్నారు. వెహికల్స్ అన్నీ చూసుకోబోతుంది. ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ప్రతి డ్రైవర్. కాలు మొత్తాన మనకి 24,000 ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. 24,000 కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన డ్రైవర్లందరూ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయకూడదు అని కాళ్ళు మొక్కి చెప్తున్నా. దయచేసి ఆటో డ్రైవర్లకి కాంగ్రెస్ ప్రభుత్వం అందుకని వీడియో దయచేసి మనకు రావాలి రాలే కాబట్టి దయచేసి మన డ్రైవర్ లేదు ఏ ప్రభుత్వం లేదు. డ్రైవర్లకి అన్యాయం జరిగింది. దాని వ్యతిరేకంగా మన డ్రైవర్లకు వీడియో 2 సంవత్సరాలు అవుతుంది. 24,000 రావాలి. మన డ్రైవర్లకు అన్యాయం కాంగ్రెస్ పార్టీకి దయచేసి కాళ్ళు మంది చెప్తానా ఓటు వేయకూడదు దయచేసి ప్లీజ్. స్టేషన్ గన్పూర్లో మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఎవరు కూడా ఓటు వేయడానికి మీ కాళ్ళు మొక్కి మరీ పేర్కొంటున్నారు ప్లీజ్. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనము అస్సలు ఓటు వేయద్దన్న. ఎందుకంటే డ్రైవర్ల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి అప్పుల పాలై పుస్తకాలు కుదబెట్టుకొని మనం బతుకుతున్నామన్నా. దయచేసి 24,000 మన కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయద్దన్న ప్లీజ్. దయచేసి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. దయచేసి వేయకండి. కాళ్ళు మధ్య చెప్తున్నా ప్లీజ్ ప్లీజ్ అన్న. గుర్తుందో చెప్తున్నా ప్లీజ్. ఇయ్యలే అన్న కాబట్టి 24,000 మనం బాగున్నాము కాబట్టి మనం కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేస్తేనే డ్రైవర్లకు న్యాయం జరుగుతుంది ప్లీజ్ అన్న. కాళ్ళు మీకు చెప్తాను అసలు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా మనకి ఇంత నష్టపోలేదు అర్థమైనా. కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా నష్టపోయి మనం డ్రైవర్లు అందరం పుస్తకాలు నమ్ముకొని ఇన్స్టాల్మెంట్ డ్రైవర్లకు చాలా నష్టపోయినాం కాబట్టి చాలామందికి ఇన్స్టాల్మెంట్ లాగినాయి. 2 ఇయర్స్ కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానివ్వండి ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నారు. మమ్మల్ని నమ్ముకొని టెక్నీషియన్స్ ఎంతోమంది ఉన్నారు. ఎలక్ట్రీషియన్ కానీ మెకానిక్ కానీ ఆటోమొబైల్ షాప్ కానీ సర్వీసింగ్ సెంటర్లు కానీ ఎంతోమంది దీన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మాకు డ్రైవర్లందరికీ టాక్సీ డ్రైవర్ కానీ ఆటో డ్రైవర్లకు కానీ 5 లక్షల లోన్ ఇచ్చి రుణం మన వడ్డీ లేని రుణము 5 లక్షల లోను ప్రతి ఒక్క డ్రైవర్కు లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్కి లోన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ కష్టాలు మళ్ళీ మా డ్రైవర్ అన్నలకు రావద్దని ఒక డ్రైవర్గా నేను కోరుకుంటున్నాను. తెలంగాణ సేవా టాక్సీ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీ తాటికొండ రమేష్. జై డ్రైవర్ వర్ధిల్లాలి. కాలు మొక్కి చెప్తున్న డ్రైవర్ అన్న